ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ప్రేమగల మా పరలోక ప్రభ, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వలోక సృష్టికర్తమైనటువంటి తండ్రి, క్రీస్తు శిలువ మా ఛానల్లో ఇంకొక దినం మేము ముందుకు సాగటానికి మీరు మాకు అనుగ్రహించుతున్నారు. ఈ గొప్ప కృప కొరకు మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ అధికారానికి, మీ శిరసత్వానికి అప్పగించుకుంటున్నాం. లైవ్లో ప్రభ మరి ఆన్లైన్లో జాయిన్ అయ్యేటటువంటి వారిని ఆశీర్వదించండి, దీవించండి. మీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఈ సందేశాలు తండ్రి నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని, అలాగూ నూతనమైనటువంటి గ్రహింపును, లోతైనటువంటి శిలువ సత్యాలు మీ బిడ్డలు తెలుసుకుంటకు మిమ్మల్ని మహింపరచటకు సాధనాలుగా ఉంచండి. మేము వినే ప్రత్యేక పాఠము దీవించండి, అలాగూ వాక్య సందేశం అందించేటటువంటి బిడ్డను బలపరచండి. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మనం ముందుగా శిలువ ప్రేమను గుర్చినటువంటి పాట వినబోతున్నాం. సహోదరుడు జేసుదాస్ ఆవల వారు పాటల రచయిత, అలాగే వారి పాటలు ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి. ఇటీవల వందనం 53,000 వ్యూవర్స్ దాటింది. మరి జేసుదాస్ ఆవల, జేదాస్ ఆవల అనేటటువంటి క్యాప్షన్ క్రింద గతంలో వారు ప్రొడ్యూస్ చేసినటువంటి పాటలు మీరు వినొచ్చు. సాధారణమైనటువంటి భాషలో అర్థమయ్యేటట్టు పాటలు కూడా వీరు వ్రాసి ప్రభువుని మహింపరుస్తున్నారు. దేవుడు తనకిచ్చిన తలాంతును బట్టి వారి తండ్రి గారు సహోదరులు మరి ఆవుల ప్రసాదరావు గారిని బట్టి దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం. వారి కుటుంబీకులందరినీ బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. సూళ్ళూరుపేట షారోన్ వారికి వీరి కుటుంబాలు, వీరి పరిచర్య తెలుసు, కానీ దూరంగా హైదరాబాద్లో
ఇతర స్థలాల్లో ఉన్నటువంటి వారికి అంతగా తెలియకపోవచ్చు. అందుకొరకు ఈ ఉపోద్ఘాతం నేను చెప్తూ ఉన్నా, వేరుగా తలంచకండి. ఈ సమయంలో మరి జ్యేష్ఠ వస్తాను పాట పాడతాడు. మనం చక్కగా ఆ పాట వింటూ ప్రభువును మహిమపరచాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, సహోదరులు, డాక్టర్ ప్రేమ్ కుమార్ తాను మనతో వాక్యం షేర్ చేసుకోబోతున్నారు. షారోన్లో ఎదిగినటువంటి బిడ్డ, తాను తన
అన్నగారు ప్రేమ్ కిషోర్ కుటుంబంతో ఇంగ్లాండ్లో ఉంటూ ఉన్నారు. వీరి తల్లిగారు సిస్టర్ శాంతకుమారి గారు. సిస్టర్ శాంతకుమారి మన్నార్ పోలూరు అని మామూలుగా మన ఛానల్ లైవ్లో కానీ కామెంట్స్లో కానీ వీరి తల్లిగారి పేరు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం కుమార్తె కుటుంబంతో సౌదీలో ఉన్నారు. బ్లెసీ స్టెల్లా కుటుంబంతో, బ్లెసీ స్టెల్లా తన భర్త రవి, వారి 2 బిడ్డలు. అక్కడ నుండి జూమ్ మీటింగ్స్లో ఇతర ఆయా కార్యక్రమాల్లో సిస్టర్ కానీ వారి కుమార్తె బ్లెసీ స్టెల్లా కానీ పాలు పొందుతూ షారోన్ పరిచర్యను బలపరుస్తున్నారు. మరి డాక్టర్ ప్రేమ్ కుమార్ తాను చాలా సిన్సియర్గా బ్రాంచెస్కు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం దాన్ని వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. షారోన్ బ్రాంచెస్ పరిచర్య జరుగుతున్నది అంటే నమ్మకస్తులైనటువంటి మరి బిడ్డలు, కొందరు యవనస్తులు, కొందరు మిడిల్ ఏజ్డ్, కొందరు పెద్దలు సహకరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా యవనస్తుల్లో మరి డాక్టర్ ప్రేమ్ కుమార్ తాను పట్టుదలతో, విధేయతతో ఆయా బ్రాంచెస్కు తాను వెళ్ళి ఆదివారం వాక్య పరిచయం చేస్తుంటారు. తన భార్య కరుణాన్ని బట్టి, వారికి దేవుడు అనుగ్రహించిన కుమార్తెను బట్టి ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నా. తాను ఈ సమయంలో మనతో వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రభు మహిమార్థం. అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మరి ఈ శ్రమ దినాల్లో, 40 దినాల శ్రమ దినాల్లో నేను కూడా వాక్యం బోధించడం అది ఎంతో దేవుని కృపని, దేవుని ప్రేమను బట్టి దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అంకుల్కి, బాణాంటికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ శ్రమ దినాల్లో చాలామంది దేవునికి చాలా దగ్గరగా వస్తుంటారు. ఎందుకంటే దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమ మన ఎడలో చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, శిలువలో ఆయన కాల్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి చాలామంది దుఃఖిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మంచిదే. అదే ముఖ్యంగా స్త్రీలు మరి ఎక్కువగా ఏడుస్తుండడం మనం చూస్తుంటాం, సంఘంలో కానీ మరి ప్రార్థనలో కానీ. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులు చనిపోయినప్పుడు మనం చూస్తూ ఉంటాం. మరి స్త్రీలు చాలా మరి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఒక 2-3 రోజులు అలాగే ఏడుస్తూ ఉంటారు. కానీ పురుషులు అయితే అలాగా అంత ఎమోషనల్ బాండింగ్ ఉండదు. కానీ కొంతసేపు ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళ తర్వాత పట్టించుకోరు. కానీ స్త్రీలు మాత్రం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. అదే దేవునికి కూడా చాలామంది ఈ టైంలో దేవునికి కనెక్ట్ అయి ఉంటారు. బైబిల్ గ్రంథంలో మరి ఒక వాక్యం మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడొకడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ఇదిగో వడ్రాండ్రను కనని గర్భములను పాలియని స్థానములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి. ఈ భాగంలో మన చాలామంది స్త్రీలు, గొప్ప జన సమూహము ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించున్న చాలామంది స్త్రీలు ఆయన్ని వెంబడించిరి. అంటే దేవునితో ఎంతగా వాళ్ళు మరి ప్రభువైన యేసుక్రీస్తుతో ఎంతగా కనెక్ట్ అయ్యారు. ఆయన సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు మరి ఎంతగా దుఃఖించుంటారు, రొమ్ము కొట్టుకొనుచు వాళ్ళు అలాగా మరి బాధపడతాము. అలాంటి మన స్త్రీలని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడొకడి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడొకడి అని చెప్పారు. ఇది మరి దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే సంఘటన గురించి చెప్పాడు. ఆయన క్రీస్తు 70 సంవత్సరంలో జరిగే మరి ఇశ్రాయేలు మీద దాడి గురించి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కానీ ఇది మనకి కూడా ఒక లెసన్, మనకు కూడా ఒక పిలుపు. మనతో కూడా దేవుడు మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి మరి ఇది కరెక్ట్ ఏమో నాకు అనిపించింది అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్తో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడేమో. యెరూషలేము కుమార్తెలారా
నా యేరుశలేము కుమార్తె నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవడి. ఇప్పుడున్న జనరేషన్ ఎలాగా ఉంది, పాపానికి ఎంత దగ్గరగా ఉంది అని మనం చూస్తే చాలా భయం వేస్తూ ఉంటుంది. పాపానికి ఎంతగా దాసమైపోతున్నామో, సాతాను టెక్నాలజీని ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు, తన వైపు మలిచుకోవడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో చూస్తే చాలా భయం వేస్తుంది. ఎంతగా భయపడుతుంటానంటే జరిగే సంఘటనలు చూసినప్పుడు, నా స్నేహితుడు ఈ మధ్య కలిశాడు, చాలా రోజుల ఒక స్నేహితుడు నాకు కలిసినప్పుడు నేను మామూలుగా మాట్లాడి ఎలా ఉన్నారు బ్రదర్ అని అడిగి ఎంతమంది పిల్లలను అడిగినప్పుడు నాకు పిల్లలు లేరు అని చాలా బాధగా చెప్పాడు. అప్పుడు నేను చెప్పిన రిప్లై, చాలా సంతోషం బ్రదర్, మీరు చాలా అదృష్టవంతులు, దేవుడిని ప్రార్థించి దేవునికి వందనాలు చెల్లించనని చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పానంటే, జరుగుతున్న పరిస్థితులు, ఇప్పుడున్న ప్రపంచంలో సిచ్యువేషన్ అలాంటిది. ఎవరు ఎలాంటి వ్యక్తులుగా తయారవుతున్నారో, ఎలాంటి పాపం చేస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు మరి ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం మరి మా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి, మీ పిల్లల నిమిత్తం ఏడవడి. మనము పిల్లలకి తల్లిదండ్రులుగా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఆశపడుతుంటాం. మేము సరిగ్గా చదువుకోలేదు కాబట్టి మా పిల్లలు చక్కగా చదువుకోవాలని మనం అప్పు చేసి ఎంతో కష్టపడి ఒక పూట తినక పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని మనం ఆశపడి వాళ్ళకి చదువు చెప్పిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆస్తులు ఇవ్వాలని కూడా మనము ప్రయత్నిస్తుంటాం. మనకైతే ఆస్తి లేదు, మన తల్లిదండ్రులు మనకు ఆస్తి ఇవ్వలేదు, మనమైనా మరి పిల్లలకి మంచి ఆస్తి ఇవ్వాలని మనం కష్టపడుతుంటాం, మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క భయాన్ని, దేవుని యొక్క భక్తిని ఇవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ఆస్తి ఇవ్వచ్చు, నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు ఆస్తి ఇవ్వచ్చు, కానీ దేవుని భయం వాళ్ళు లేకపోతే, దేవుని యొక్క భక్తి వాళ్ళు లేకపోతే, దేవుని మార్గం వాళ్ళు లేకపోతే, మరి నాకు దినాన నీ ఇంటి చివర పూరు గుడిసేసి దాన్ని ఉంచుతా. నేను చూస్తున్నాను ప్రాక్టికల్గా, చాలామంది చూస్తూ ఉంటాం పెద్దల్ని, వాళ్ళు ఆస్తి రాసిచ్చేసి మరి దిక్కు లేకుండా ఒక మూల ఒక చిన్న రూమ్ వేసి అక్కడే అన్ని వాళ్ళకి అన్నం పంపిస్తూ ఉంటారు, అంతే. వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ గురించి ఆలోచించారు, ఎందుకంటే ఆస్తి అంతా రాసిచ్చేశారు. మరి అలాంటి వ్యక్తులుగా తయారైతే ఎంత బాధాకరం. నువ్వు చక్కగా చదివిపించావు కానీ వారు నిన్ను పట్టించుకోవడం లేదు, వాడి క్యారెక్టర్ బాగలేదు, వాడు పనిచేసే చోట కానీ వాడు చదివే చోట కానీ వాడు తప్పులు చేస్తున్నాడు అనుకుని ఏం ప్రయోజనం నువ్వు వాడిని చదివిపించి. కానీ క్రైస్తవులుగా మనము ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు మరి నేర్చుకోవాల్సింది, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళు ఎదగడానికి, దేవుని మార్గంలో వాళ్ళని నడిపించడానికి మనము ప్రార్థన చేయాలి. అదే దేవుడు ఆ మాట, దేవుడు అలాగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. యెరూషలేము కుమార్తెలారా అన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నా నిమిత్తం కాదు, నేను పొందే శ్రమల గురించి కాదు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఎందుకంటే ప్రపంచం అలాంటి స్థితిలో ఉంది, అంత్య దినాల్లో ప్రపంచం ఉంది. మరి అలాంటప్పుడు మన పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ గురించి మనం ఎంతగా మనం ప్రార్థించాలి, ఎంతగా వాళ్ళ గురించి మనం మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. జాన్ వెస్లీ గారి బర్త్డే రోజున మేము కడపకి వెళ్తున్నాం కారులో, మా కుటుంబం. అప్పుడు మేము వింటున్నాము, ఆయన యొక్క సాక్ష్యం వింటున్నప్పుడు ఆయన చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నా యొక్క మరి ఎదుగుదల వెనకాల నేను ఇంత మరి దేవుని సేవ చేస్తున్నానంటే దాని వెనకాల నాకు తల్లి యొక్క ప్రార్థన చాలా ఉంది అని ఆయన చెప్పారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రార్థన మరి కుటుంబాన్ని నడిపిస్తుంది, పిల్లల్ని సరైన మార్గంలో అది ఉంచుతుంది. కాబట్టి ఆ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలిన స్థనములు ధన్యములైన చెప్పు దినములు వచ్చుచున్నవి. ఈ దినాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. మన యొక్క పిల్లల్ని మనం అలా పెంచగలమా? మన పిల్లల్ని మరి సరైన మార్గంలో మనం ఉంచగలమా? పాపానికి దూరంగా మనం ఉంచగలమా? పాపం అంతా మరి ఒక చోటే, ఇదివరకైతే అది మరి పాపం చేయాలంటే దూరం వెళ్ళాల్సి వచ్చిందేమో, కానీ ఇప్పుడు సమస్తము మరి టెక్నాలజీ ద్వారా, ఈ సెల్ ఫోన్స్ ద్వారా మనం ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేయగలం? మనమైతే కంట్రోల్ చేయలేం, కానీ దేవుని యొక్క భయము మనం వాళ్ళు ఉంచితే, దేవుని యొక్క మార్గంలో మనం నడిపిస్తే
వాళ్ళు పాపానికి దూరంగా వాళ్ళు ఉంటారు. మరి యోసేపుని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ఐగుప్తులో తను బానిసగా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో తను బానిసగా ఉన్నాడు. యోసేపు మరి పోతిఫర్ భార్య తను ఫోర్స్ చేసినప్పుడు యోసేపు చెప్పిన మాట, నా దేవుని ఎదుట ఎంత దుష్కారం చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగ పాపం కూడగొట్టగలను, నా దేవుని వ్యతిరేకంగా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నిజంగా తన ప్రజలు ఎవరు అక్కడ లేరు, తనను పట్టించుకునే ఎవరు లేరు, తన పాపం చేసినా లెక్క చేసేవారు లేరు, కానీ దేవుడు తను చూస్తున్నాడు, దేవుని ఎదుట నేను పాపం చేయలేను అని యోసేపు ఎంత గొప్పగా ఆయన చెప్పాడు. మరి అలాంటి వ్యక్తులుగా మన పిల్లలు మరి ఎదగాలి. ఎక్కడున్నా కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని యొక్క మార్గంలో నేనున్నాను, దేవుని ప్రతినిధిగా నేనున్నాను, నేను దేవుని బిడ్డని, కాబట్టి నేను ఇలాంటి పాపం జోలికి నేను వెళ్ళకూడదు అన్న నిశ్చయత వాళ్ళకు ఉండాలి. మరి అలాంటి వ్యక్తులుగా, అలాంటి వారికి మనం మన పిల్లల్ని పెంచేవారు ఉండాలి, దేవుని మార్గంలో మనం నడిపించేవారు ఉండాలి. నీ ప్రవర్తన బట్టే మన పిల్లల ప్రవర్తన కూడా కొన్నిసార్లు ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి. నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు అనుకోండి 12 గంటలు 1 గంట దాకా, మీ పిల్లలకి చెప్తాం మనం, చూడొద్దు, ఫోన్ చూడొద్దు, పడుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు చూస్తున్నారు కదా, మరి మేము ఎందుకు చూడకూడదు, మీరు చూస్తున్నారు కదా. మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు, మనం చెప్తే వాళ్ళు వినరు, మనల్ని వాళ్ళు మనం ఏం చేస్తామో అది చేస్తారు. అంతేకాని మనం చెప్తాం ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు, సినిమాలు చూడొద్దు మనం చెప్తాం, కానీ మనం అది ఆ పని చేస్తుంటే అది ఎలాగా అది న్యాయపరంగా ఉంటుంది చెప్పండి. మనము మాదిరికరంగా పిల్లలకి అనేది మనం చూపించాలి. మన పిల్లల గురించి ప్రార్థించేవారుగా ఉండాలి, మనం సరైన మార్గంలో నడిపించాలి. నా దగ్గరికి ఒక చిన్న బాబుని తీసుకొచ్చారు కొన్ని రోజుల క్రితం. ఒక అమ్మ తీసుకొచ్చి తనకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉన్నప్పుడు సరే నేను కూర్చోబెట్టి చూసి ఇంజక్షన్ లోడ్ చేస్తున్నాను. ఆ పిల్లవాడు నేను ఇంజక్షన్ లోడ్ చేయడం చూసి 3 బూతులు మాట్లాడాను. నా ఎదురుగా నిలబడి 3 బూతులు, భయంకరమైన బూతులు అని మాట్లాడాడు. నాకు సడన్గా షాక్ అయిపోయింది. ఏంటి ఇలాగా సార్, మీరేమనుకోవద్దు, వాడు అలాగ మాట్లాడతారు, మీరేమనుకోవద్దు. వాడు ఏమనుకోవద్దని కాదమ్మా, ఈ బూతులు వాడు ఎక్కడ నేర్చుకుంటున్నాడు, మీ ఇంట్లో నేర్చుకుంటున్నాడు. మీరు ఇద్దరు భార్య భర్తలు గొడవ పెట్టేటప్పుడు మీరు బూతులు మాట్లాడుకుంటారు, ఇతరులతో గొడవ పెట్టేటప్పుడు మీరు బూతులు మాట్లాడుకుంటారు, మిమ్మల్ని బట్టి వాడు బూతులు మాట్లాడతారు. కాబట్టి మాదిరికరమైన జీవితం మనం పిల్లలకి ఇవ్వాలి. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు, నువ్వు మందు తాగుతుంటే నీ పిల్లలు కూడా మందు తాగుతారు. కాబట్టి నేను ఫాలో అవుతారు వాళ్ళు. కాబట్టి క్రైస్తవ కుటుంబంగా మన మాదిరికరమైన జీవితాన్ని మన పిల్లలకు చూపించేవారు ఉండాలి, వారి గురించి ప్రార్థించేవారు ఉండాలి, వారి గురించి ఏడ్చేవారు ఉండాలి, వాళ్ళకి భవిష్యత్తు గురించి, వాళ్ళు దేవుని మార్గంలో ఉండాలని, సాతాను శక్తుల బంధకాల్లో వాడు పడకూడదని మనం వాళ్ళ గురించి ప్రార్థించేవారుగా. అదే దేవుడు చెప్పే మాట, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. బైబిల్ అందులో చాలామంది మంచి వ్యక్తులు ఉన్నవారు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రము మంచి వ్యక్తులు ఉండలేకపోయారు. బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది మనం చూస్తాం, చాలామంది ఉన్నారు, కానీ ఒక 2 వ్యక్తులు మనం చూస్తాం. ఏలి కుమారులు మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సేనించుటేను మాట చెవులు పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినవి, ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయొచ్చు. మరి ఏలి కుమారులు తర్వాత మనం చూస్తే దేవుడు వాళ్ళని శిక్షించినట్టు చూస్తాం, వాళ్ళు యుద్ధంలో చనిపోయినట్లు మనం చూస్తాం. 4వ అధ్యాయం 1 సమూయేలు 4వ అధ్యాయము 11వ వచనం. మరి దేవుని మందసము పట్టబడెను, అది గాకి హోప్ని పీనహాసును ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఏలి ప్రవక్త, కానీ తన కుమారులు తన మాట వినలేదు, మరి అసహ్యమైన కార్యంలో చేసి మరి మరణానికి వాళ్ళు పాత్రలయ్యారు, చెడ్డ పేరు తెచ్చినట్లు మనం చూస్తాం. అదేవిధంగా మనం సమూయేలు కుమారులు కూడా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులకు నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, 2వ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు గారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించుము అని చెప్పిన మాట. నీ కుమారులు
నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. అంటే నీలాగా వాళ్ళు మంచివారు కారు, వాళ్ళు చెడ్డవారు, లంచం పుచ్చుకొని ధనాపేక్ష కలిగి న్యాయమును తిప్పేసేవారు. మరి గొప్ప ప్రవక్త సమూయేలు ప్రవక్త మరి తన కుమారులు మాత్రము వారు మరి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అలాగే లేదు. సమూయేలు వంటి మరి మంచి క్యారెక్టరు తన కుమారుడికి రాలా. మరి అలాంటి చాలామంది నాకు బైబిల్లో కానీ మనం చూసుకోం. కానీ మరి అంతటి గొప్ప ప్రవక్త కుమారులు అలా ఉండాలంటే మన కుమారులు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మనం జాగ్రత్తగా ఉండాలని. మన క్రైస్తవులు కదా, మన పిల్లలు మరి చక్కగానే ఉంటారులే, మంచి ప్రవర్తన కలిగి ఉంటారంటే అది మనం ఒప్పుకోలేం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం అది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రతిదినం మనం దేవుని గురించి మన పిల్లల గురించి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కుటుంబ ప్రార్థనలో మనం కూర్చోవాలి. కుటుంబ ప్రార్థనలో అందరూ కూర్చుంటారంటే అది గొప్ప ధన్యత. నీ పిల్లలు నీ మాట వింటున్నారు, నువ్వు చెప్పినట్టు కుటుంబ ప్రార్థనలు కూర్చుంటున్నారంటే అది గొప్ప ధన్యత. ఈ దినాల్లో అసలు మాట వినేవారే లేరు, యవనస్తులు కానీ పిల్లలు కానీ. వాళ్ళు మన మాట వింటారు, వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన రోజులు మనం ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుడి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుడి. అలాంటి అంత్య దినాల్లో మనం ఉన్నాం. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడివారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందరూ ఇటు వారికి విముఖుడై. నిజంగా అలాంటి దినాలు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. మనుషులు ధనాపేక్షలుగా తయారైపోయారు, స్వార్థపరులుగా తయారైపోయారు. ధనం కోసం తల్లిని తండ్రిని చంపేవారు ఇప్పటికీ మనం ఆ న్యూస్లో చూస్తూ ఉంటే ఎంత భయంకరం. తన సహోదరుని చంపేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన దినాల్లో మన పిల్లల్ని మనము దేవుని కొరకు ఎలాగ పెంచాలి, మనం దేవుని కొరకు మనము ఎలాగ పెంచాలి మనం ఆలోచించాలి. ప్రతిరోజు మన పిల్లల కొరకు ప్రార్థించే వారు ఉండాలి. ప్రతిరోజు మనం మొరపెట్టే వారు ఉండాలి. అయ్యా నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు సరైన మార్గంలో ఉండాలి. మనం ప్రతిరోజు మనం ప్రార్థనలో ఉంచాలి, మనం మొరపెట్టాలి. మనము మన మార్గంలో, దేవుని మార్గంలో మన కుటుంబాన్ని నడిపించాలి. తల్లిదండ్రులుగా మనం వాళ్ళు నడిపించే వాళ్ళు ఉండాలి. మనం మాదిరికరంగా ఉండాలి. ముందు మనము తప్పులు చేయకుండా ముందుకెళ్ళాలి. మనము సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోయి, సీరియల్స్కి అడిక్షన్ అయిపోయి, ఇతర లోకపు అలవాట్లకి అడిక్షన్ అయిపోయి మన పిల్లలు మాత్రం మీరు దేవుని సేవలో ఉండాలి, దేవుని మార్గంలో నడవాలంటే వాళ్ళు ఎలాగ ఉంటారు, మనల్ని వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మనము మరి దేవుని యొక్క మార్గంలో నడిచి మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉంటాం. సామెత ఒకటి ఉంటుంది కదా తెలుగులో, మొక్కై వంగనది మానే వంగున. చిన్ననాటి నుంచే నువ్వు దేవుని భయం నీళ్ళు ఉంటే నువ్వు పెద్దవాడైనప్పుడు మరి అది అలా కంటిన్యూ అవుతుంది. బైబిల్ అందులో బాల్యమునందు నీ సృష్టికర్తని స్మరించుకుని మనం మాట ఉంటుంది. ఇంకొకటి సామెతలు 26వ వచనం, సామెతలు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కాబట్టి బాల్యంలోనే మనం నేర్పించాలి. సండే స్కూల్లో కానీ మన ఇల్లులో కానీ మన వాక్యం చెప్తూ ఉంటాం, కంఠస్థ వాక్యం నేర్పిస్తూ ఉంటాం. అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, కానీ వాడు పెద్దవాడైనప్పుడు మరిది అది వాడికి అర్థమవుతుంది. పెద్దవాడైనప్పుడు ఆ వాక్యం వాళ్ళతో వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో దేవుని వాక్యం, నువ్వు పాపం వైపున అడుగులు వేసినప్పుడు దేవుని వాక్యం నన్ను హెచ్చరిస్తాయి. దేవుడు చూస్తున్నాడని మన జ్ఞానం నాకు కలిగజేస్తుంది. కాబట్టి మన పిల్లలకి అర్థమైనా అర్థం కాకపోయినా మన దేవుని వాక్యాన్ని చిన్ననాటి నుంచే మనము బోధించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. మన పిల్లలకి దేవుని వాక్యాన్ని మనం బోధించేవారం ఉండాలి. మనం కంఠత వాక్యాలు బోధించేవారం ఉండాలి. దేవుని వాక్యాలు వాళ్ళు మరి మెడిటేట్ చేసేందుకు మనం వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ గురించి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మనతో పాటు మనం అక్కడే దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంటే అది నీకు ఎలా సంతోషకరం. నీతో పాటు నీ భార్య, నీతో పాటు నీ పిల్లలు మరి పరలోక రాజ్యంలో ఉంటే ఎంత గొప్ప ధన్యత. మరి ఈ దినం దేవుని మనతో మాట్లాడుతున్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుడి. దేవుని యొక్క పరిచర్యలో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క నడిపింపులో మన పిల్లలు ఉండాలని మనము కన్నీటి ప్రార్థన మనం చేద్దాం. మొదటి మాట ఇది. రెండవ మాటలో మనం వెళ్దాం. రెండవ మాటలకు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గురించిన వార్త
నశించు వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించు వారికి అది వెరితనముగా ఉందంట, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ దినాల్లో చాలామంది సిలువను విమర్శిస్తున్నారు. చూస్తున్నా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చాలామంది దేవుణ్ణి విమర్శిస్తాం. మీ దేవుడు సిలువలో ఉన్న 3 మేకులు పీక్కోలేనాడు మీ దేవుడా? మరి కిందకు వచ్చి ఆయనకైనా దిగలేడా, ఆయనకైనా రక్షించుకోలేడా అని చాలామంది విమర్శిస్తున్నారు. అది మనకు బాధగా అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లోనే ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడే మరి చాలామంది మరి దేవుణ్ణి విమర్శించారు. అది నశించే వారికి అది వెరితనం. దేవుడు అవసరం లేని వారికి, క్రీస్తు అవసరం లేని వారికి అది వెరితనంగా కనబడుతుంది. కానీ మరి పాపులు అయిన మనలాంటి వారికి, ఒకప్పుడు పాప స్థితిలో ఉన్న మనలాంటి వారికి అది దేవుని శక్తి. నశించిపోతున్నాం, మనం లోకంలో ఎక్కడో వెళ్ళిపోతున్నాం, మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. అలాంటి సమయంలో మరి సిలువ మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరు రక్షించగలరు నీ పాపాల నుంచి, నువ్వు చేసిన తప్పుల నుంచి, నువ్వు చేసిన అతిక్రమాల నుంచి ఎవరు నిన్ను బయటపడవేయగలరు? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది, నువ్వు పాపం చేసావు అని. కానీ దాని పరిష్కారం నీకు ఎక్కడ దొరుకుతుంది? సిలువలో పరిష్కారం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టి నీ పాపాలను ఒప్పుకొని మరి దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో తన ప్రాణాలు అర్పించారు. మహాదేవుడు ఆయన సృష్టికర్తనే దేవుడు. ఆయన మన కొరకు ఈ లోకంలో శరీరధారికి దిగి వచ్చి శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, కొడాల దెబ్బలు కొట్టించుకొని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, సిలువను మోస్తూ మరి తనకి 3 మేకులు కొట్టించుకొని, పక్కలో బల్యం పొడిపించుకొని, వేసే ప్రజలను క్షమించమని ప్రార్థన చేసి తన చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చిన దేవుడు ఆయన. త్యాగం చేయబట్టే మనకి క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, విడుదల పొందాం, పాప బానిసత్వం నుంచి విడుదల పొందాం. ఆ విషయము మరి నశించిపోతున్న మనకు అర్థమవుతున్నది. దేవుని రక్షింపబడాలనుకుంటున్న మనకు అర్థమవుతుంది. కానీ నశించిపోతున్న వారికి అది వెరితనంగా అనిపిస్తుంది. అందుబట్టే చాలామంది విమర్శిస్తున్నారు, మీ దేవుడు దేవుడా, 3 మేకులు పీకులు అన్నవాడు మీ దేవుడా? సహోదరుడు చూడండి, తర్వాత మీరు అక్కడ వరకు చదివితే కదా, మొత్తం బైబిల్ చదవండి. మరి ఆ దేవుడు తిరిగి 3వ దినాన లేచాడు. మీరు జ్ఞాపకం చేసుకో. మీరు ఈ ఒక్క విషయాన్ని పెట్టుకొని మీరు దాన్ని హైలైట్ చేస్తే అది కదా, మొత్తం చదవండి. ఆయన 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఆయన నా కొరకు, నాలాంటి పాపుల కొరకు, అనేక మంది నశించిపోతున్న మరి జనాభా కొరకు ఆయన తన ప్రాణాన్ని తనకు తాను పెట్టిన దేవుడు. ఆయన తలుచుకుంటే అక్కడి నుంచి దిగగలడు. ఆయన తలుచుకుంటే గొప్ప కార్యం చేయగలడు. కానీ నువ్వు నేను రక్షింపబడాలని ఆయన అలాంటి గొప్ప కార్యం ఆయన చేశాడు. సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు నేను రక్షింపబడాలి. మనం ఇంకనూ పాపులమైనగా రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు అంత ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అది నీకు వెరితనంగా మీకు కనబడుతుంది, కానీ మాకు అది దేవుని శక్తి. మాకు దేవుని శక్తి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, దేవునికి వచ్చిన ప్రవచనం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు సకల జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. 12వ వచనం, లాస్ట్ వచనం. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటును చేసిన వాని గురించి విజ్ఞాపన చేసిన. అనేకుల పాపం ఆయన భరించాడు. జనుల దోషాన్ని భరించి ఆయన పునరుద్ధానం ద్వారా మరి మరణాన్ని జయించిన వాడు, మనకి రక్షణ దయచేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అది మనకు శక్తి, మనకు బలం. అది ఆయన రక్తంలో శక్తి ఉంది, ఆయన పునరుద్ధానంలో మనకి శక్తి ఉంది. అంతేకాని మరి అది మీకు నశించే వారికి వెరితనం, కానీ మాలాంటి వారికి అది దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకుంటే
ఆ గొప్ప సైన్యం ఆయనకుంది. ఒక చోట మరి చెప్తాడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకటి చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తులు వారిని తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశింతురు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొని నేడల అని 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగ జరగవాలని లేఖనం ఎలాగూ నెరవేరని అతనితో చెప్పాను. అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రార్థిస్తే ఎంతసేపు, శిలువ నుంచి దిగడం ఎంతసేపు, అందరికీ అలా కనబడడం ఎంతసేపు, కానీ మన పాప క్షమాపణ నిమిత్తం తన రక్తం చిందించబడాలి కాబట్టి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మనం చేసిన పనులన్నింటిని భరించాడు, మనం చేసిన విమర్శలన్నింటిని ఆయన భరించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం. ప్రజలు నిలువబడి చూచుచుండరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకోరని అపహసించరు. ఈ దినాలు విమర్శించినట్లే అప్పుడే విమర్శించారు దేవుని. ఇతను రక్షించాడు కదా, మరి నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తను తాను రక్షించుకోలేడా? 37వ వచనం. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని ఆయనను అపహసించరు. సైనికులు కూడా ఆ మాట, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో. 39వ వచనం. వేలాడి విన్న నేరస్తులు కూడా ఆయనను దూషించు, నీ క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇప్పుడు విమర్శలు ఇప్పుడు కాదు, అప్పటివే. నువ్వు నిజంగా క్రీస్తువు అయితే, నువ్వు దేవుడు పంపిన క్రీస్తువు అయితే నిన్ను రక్షించుకోలేవా? నువ్వు యూదుల రాజు అయితే నువ్వు రక్షించుకోలేవా అని అప్పుడే విమర్శించేవారు. కానీ దేవుడు మన కొరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని స్వతహాగా ఆయన శిలువలో పెట్టాడు. ఆయన మన కొరకు, మన మీద ఎంత ప్రేమ ఆయనకు, ఎంత ప్రేమ మన పట్ల. ఆయన మనల్ని ప్రేమించి దేవుని యొక్క కార్యం నెరవేర్చడానికి ఆయన మరి ఆ యొక్క శిలువ మరణాన్ని అనుభవించాడు ఆయన. కాబట్టి ఆయన మనం స్తుతించేవారు ఉండాలి. మనకు ఆయన యొక్క శిలువ మనకి శక్తి. నశించే వారికి మరి అది వెరితనం, కానీ రక్షింపబరచడం మనకి దేవుని యొక్క శక్తి అన్నది. దేవుని యొక్క శక్తి మన ఆ శక్తిని మనం ఆశ్రయించే వారికి మనము నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి అది మనకు దేవుని యొక్క శక్తి. 3వ మాటగా మత్తయి సువార్త 16 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. లేదంట, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని, తన్ను తాను తగ్గించుకొని, తను తాను పక్కన పెట్టేసి తన స్థానంలో మరి క్రీస్తుని పెట్టాలి. తను తాను ఉపేక్షించుకొని, నేను అలాంటి వాడిని, నేను ఇంత గొప్పవాడిని, ఇవన్నీ నీకు నుంచి. కానీ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నిన్ను తగ్గించుకోవాలి. మరి పౌలు గారు చూస్తే ఆయన ఎంత గొప్పవారు. ఆయన గమలేల దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నవాడు, మరి అన్ని కాండాల్లో ఆయన పట్టుగలవాడు. మరి ఆయన యూదుల్లో మంచి మత ప్రవేశిస్తుడు అని చెప్పొచ్చు ఆయన గురించి. ఆయన తను ఎంతగా తగ్గించుకున్నాడు, తను ఎంతగా దేవుని కొరకు తను వాడబడ్డాడు, ఎంతగా దేవుని కొరకు నలగొట్టబడ్డాడు. దేవుని మార్గంలో ఆయనకు వచ్చిన తర్వాత ఎంతగా తను తగ్గించుకున్నాడు. మరి అలాంటి వారికి మనం ఉండాలి. తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని మనం తగ్గించుకోవాలి. తన శిలువను ఎత్తుకొని, శిలువ అంటే శ్రమలకి గుర్తు. తన శిలువను ఎత్తుకొని శ్రమ పడాలి మనం దేవుని కొరకు. క్రైస్తవ జీవితం అంటే అది ఒక పూల పాన్పు కాదు, చాలా ఈజీ కాదు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే చాలా కష్టమైనది. ఎన్నో శ్రమలు, బాధలు మనకు వస్తూ ఉంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మనము ముందుకు వెళ్ళిపోతుండాలి. దేవుని యొక్క సహాయం ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతుండాలి. తాను ఉపేక్షించుకొని మనం తగ్గించుకోవాలి. దేవుని సలహా తగ్గించుకోవాలి. మన స్థానంలో దేవుడు ఉండాలి. తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి తను సర్వసృష్టికర్తని దేవుడై ఉండి మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి శరీరధారగా ఆయన ఇంత తగ్గించుకున్నప్పుడు, శిష్యుల పాదాలు కడిగినప్పుడు, మరి అక్కడ ఉన్న ప్రజల చేత అంత ఉమ్మేయించుకున్నప్పుడు
అంత తగ్గింపు స్వభావం కలిగినప్పుడు మనం ఎందుకు మరి అలా ఉండలేము? మనం ఇంకా మనకి లోకాశ వైపు మనకు దృష్టి ఉంటుంది. ఇంకా మనం కంఫర్ట్ లైఫ్ మనం చూసుకుంటాం, కానీ దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు శ్రమ పడాలని మనకి నిజంగా అలాంటి ఆలోచన లేదేమో. మనం ఒకసారి పరిశీలించుకుందాం. తను తాను ఉపేక్షించుకొని నీ యొక్క క్యారెక్టర్ పక్కన పెట్టి దేవుని యొక్క క్యారెక్టర్ నువ్వు కలిగి ఉండాలి. నీ సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకొని మరి ఆయన్ని మనం వెంబడించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకుని, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకుని. మరి మనము ఎంత తగ్గించుకోవాలి? దేవుడు అంతగా తగ్గించుకుంటే మనం ఎంతగా మరి మన క్యారెక్టర్ని పక్కన పెట్టాలి. నీకున్న గర్వాన్ని, నీకున్న ఈర్ష్యని, నీకున్న ద్వేషాన్ని, నీకున్న అహంభావాన్ని సమస్తాన్ని మనం పక్కన పెట్టి క్రీస్తు వలె మనం పోలి నడుచుకోవాలి. ఆయన్ని పోలి నడుచుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు మన యొక్క అల్టిమేట్ గోల్ ప్రభువైన యేసుక్రీస్తు వారి. నువ్వు రక్షణ పొందిన తర్వాత మొదటి దినం నుంచి నీ యొక్క అల్టిమేట్ గోల్ ప్రభువైన యేసుక్రీస్తు వారి. క్రీస్తు వలె మనం పోలి నడుచుకోవాలి. మనం చూస్తుంటాం, మనం మిలిటరీలో మరి సెలెక్ట్ చేసుకుంటారు, చాలామందిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎగ్జామ్ పెడతారు, ఆ యొక్క ఫిజికల్ ట్రైనింగ్లో సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన వెంటనే వాళ్ళని మరి యుద్ధంలో పంపించేస్తారా? వాళ్ళు పంపించరు. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా కష్టమైన ట్రైనింగ్ వాళ్ళకి ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాడు సిద్ధమైన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఇంకా ఈ యుద్ధంలో పంపించవచ్చు, తన తర్వాత అక్కడ బార్డర్లో వాళ్ళు ఉంచుతారు. కానీ సెలెక్ట్ చేస్తున్నాం కదా మరి బార్డర్లో ఉంచనని, యుద్ధంలో ఉంచని వాళ్ళు చెప్పరు. మన క్రైస్తవ జీవితం కూడా అంతే. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందాం, దేవుని నమ్ముకున్నాం, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం అంటే దేవుని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ నువ్వేం చేయాలి? ట్రైనింగ్ అవ్వాలి. ప్రతిదినం వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రతిదినం క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు వలె మనం ప్రతిదినం మారుతూ ఉండాలి. మన రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? మన క్యారెక్టర్ ఇప్పటికి ఎలాగా ఉందా ఒకసారి మనం పరిశీలించుకుందాం. క్రీస్తు వలె మనం మారుతున్నామా? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఒకప్పుడున్న కోపం, ఒకప్పుడున్న అసహనం, ఒకప్పుడున్న అలవాట్లన్నీ మానుకొని క్రీస్తు వలె మనం మారుతూ ఉన్నామా, లేదా మనం అలాగే ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. క్రీస్తు వలె మనం మారాలి. నన్ను వెంబడించి గోరియర్లా తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవాలను. ఆయన వలె ఆయన వల్ల తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఆయన వల్ల ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా మనం మాట్లాడితే అలాంటి మాటలు మనకు రావాలి. క్రీస్తు వలె మనం పోలి నడుచుకోవాలి. పౌలు గారు చెప్తారు ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకుని. మనం చెప్పగలం ఆ మాట నిజంగా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని మనం చెప్పగలమా? అంతటి ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఇంకా మనం మొదటి స్థానంలో ఉన్నామా? ఇంకా పసిపాపల వల్లే పాలు తాగే స్టేజ్లో మనం ఉన్నామా? మనం పరిశీలించుకుందాం. దేవుని వెంబడిస్తున్నావు, క్రైస్తవులను ఉంటున్నావు, కానీ నీలో ఎదుగుదల లేకపోతే అది ఏమి ప్రయోజనం? పిల్లవాడు పుట్టినప్పుడు కొన్ని నెలలు మరి పాలు తాగుతారు, సంవత్సరం తాగుతారు, 2 సంవత్సరాలు, ఇంకా నువ్వు 10 సంవత్సరాలు వచ్చినా నువ్వు పాలు తాగుతున్నావు, అన్నం తినట్లేదు, ఎదగట్లేదంటే అది మంచిదా? అది ఒక అనారోగ్యంగా చూస్తారు తల్లిదండ్రులు. ఏంటి నా బిడ్డ అలా అయిపోయాడు, వాడు ఇంకా ఎదగట్లేదు 2 సంవత్సరాలైనా అని అనుకుంటారు. మరి దేవుణ్ణి మనము ఏ స్థానంలో ఉన్నామో మనం పరిశీలించుకుందాం. ఇంకా మనం పాలు తాగే పసిపాపల వల్ల ఉన్నామా? పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. మరి మాట మనం చెప్పగలేంత స్థాయికి మనం ఎదగాలి. ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో మనం ట్రైనింగ్ అవుతూనే ఉండాలి. దేవుడి మాటలు విని మనం మన యొక్క హృదయ స్థితిని, ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకుంటూనే ఉండాలి. దేవునికి మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలి. నేను నెల్లూరు చదువుకునేటప్పుడు మా బస్ డ్రైవర్ ఉండేవాడు, మా కాలేజ్ బస్ డ్రైవర్. ఆయన చాలా ఎప్పుడు చూసినా చెడ్డ మాటలు మాట్లాడేవాడు, బూతులు మాట్లాడేవాడు. ఒకరోజు బస్సులో ఎవరు లేరు, నేను అతనే ఉన్నాం, మిగతా వారు ఇంకా రావాల్సింది ట్రైనింగ్ నుంచి.
ఆ వ్యక్తి అన్నాడు, మీరు క్రైస్తవుల తమ్ముడు అన్న. అవునండి, ఆయన చాలా పెద్దవాళ్ళు, 70 years ఉంటాయి. అవునండి, క్రైస్తవులు. మా ఇంటి దగ్గర ఒక క్రైస్తవులు ఉన్నారు. మా ఇంటి దగ్గర మేము వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆయన దేవుడండి, చాలా మంచివారండి. ఆ కుటుంబం వాళ్ళు ఏం అవసరం వచ్చినా మాకు తోడుగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు, చక్కగా పలికిస్తారు. అలాంటి ప్రేమ నేను ఎక్కడ చూడలేదండి. మీ క్రైస్తవుల్లో నేను చూస్తున్నాను. అంటే ఎంత గొప్ప సాక్ష్యం అది. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరింట్లో వాడుకుంటున్నాడో అతని పేరు మనకు తెలియదు, కానీ ఆయన చెప్పిన సాక్ష్యం, వాళ్ళు దేవుళ్ళు వంటి వారు, వాళ్ళకి ప్రేమ ఎక్కడ నేను చూడలేదు. తెలియకుండానే వారు దేవుని యొక్క ప్రేమను వారు పంచారు. మరి అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. పౌలు గారు చెప్పిన మాట మనం కూడా చెప్పగలిగే స్థాయిగా మనం ఉండాలి. మన స్థానంలో దేవుని మనం ఉంచాలి. ఇక మీదట జీవించేది ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చెప్పాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 పౌలు గారు చెప్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించు. ఇకను జీవించేవాడిని నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన ఈ జీవితం నాది కాదు, పౌలు నిర్ణయించుకున్నాడు. ఇది దేవునిది, నేను అనేవాడిని లేను. ఇక మీద ఈ జీవితము దేవునిదే. అలాంటి పరిణతి మనకు ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉండాలి. స్వార్థ ప్రకటించే వారు ఉండాలి. ఈ అంత్య దినాల్లో మనం ఆయన దేవునికి శిష్యులుగా మనం ఉండాలి. శ్రమైనా బాధ అయినా కానీ మనం దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారు ఉండాలి. మనం ఎంతమంది స్వార్థ ప్రకటిస్తున్నాం, ఎంతమంది మనం రక్షించుకున్నాం, ఒకరికైనా మన స్వార్థను ప్రకటించామా మనం పరిశీలించుకుందాం. దేవుని మార్గంలో వెళ్ళాలని మనం డిసైడ్ చేసుకున్నాం. మరి మనం ఉపేక్షించుకోవాలి. ఆయన మార్గంలో మనము మన సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించాలి. పౌలు గారు చెప్పినట్లుగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఇంకా జీవించేవాడును నేను కాను. మనం అలాంటి వ్యక్తులుగా మనము ఇక మీద జీవించేవాడు నేను కాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15 జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము. ఏదంటే జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొంచున్నాము. ఆయన మన కొరకు మృతి పొందారు, మనం ఆయన కొరకు జీవించాలి. ఆయన బాటలో మనం నడవాలి. ఆయన వలె మనము జీవించాలి. క్రీస్తు వలె మనం జీవించాలి. మన జీవితం అంది కాదు, ఆయనది. మనం ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం దేవునికి, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా మనం దేవుని మార్గంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా చెప్తాం. మనం దేవా నువ్వే నాకు మొదటి వాడివి, నువ్వు తప్ప నాకు ఎవరు అవసరం లేదన్న మాటకు చెప్తాం. కానీ నిజంగా మనం అలా జీవిస్తున్నామా, దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా మనం పరిశీలించుకుందాం. మనకు ఇచ్చిన దేవుడు 24 గంటల్లో మనం ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం? కనీసం 10 నిమిషాలు మనం గడుపుతున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. 10 నిమిషాలు ఉదయం ప్రార్థన, సాయంత్రం ఒక ప్రార్థన, అనందినప్పుడు ఒక ప్రార్థన, అంతేనా? మనం ప్రతిదినం దేవునితో ఎదుగుతూ ఉండాలి. మన యొక్క రూపం మారబడే వరకు, క్రీస్తు వలె మనం మార్పు చెందే వరకు మనం ప్రతిదినం మనం మారుతూ ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. క్రీస్తు వలె మనం మారడం దేవుని యొక్క చిత్తం. పౌలు గారు చెప్తారు, నేను స్వార్థ గురించి సిగ్గుపడిన వాని కాను. రోమపత్రిక 1వ అధ్యాయం 16 రోమపత్రిక. స్వార్థను గురించి సిగ్గుపడిన వాని కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి రక్షణ కలిగేట్టుకు అది దేవుని శక్తి అయి స్వార్థ ప్రకటించే వారు ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం ఇతరులను రక్షించే వారు ఉండాలి. మనం మాదిరికరమైన జీవితం జీవించే వారంగా మనం ఉండాలి. అంతేకాని లోకం వైపు మనం వెళ్ళకూడదు. లోకమంతా ఒకవైపు ఉంటుంది, క్రైస్తవులు సపరేట్గా ఉండాలి. మనం ప్రత్యేకత కనబడాలి. మీరు మనలాంటి వారు కారు అని అక్కడ కనబడాలి. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక మిషనరీని ఒక దేశాన్ని పంపించారు. అది నాకు గుర్తులేదు ఆ దేశం, కానీ ఆ మిషనరీ యొక్క పని ఏంటంటే అక్కడ ఆదివాసీలు ఉంటారు, ఆది తెగవారు, అడవిలో జీవించే వ్యక్తులు ఉంటారు. ఈ మిషనరీ వెళ్ళి అక్కడ వాళ్ళ భాష నేర్చుకొని మరి ఆ భాష నేర్చుకొని వాళ్ళ స్వార్థ ప్రకటించాలి. అది ఆయన పని. మరి ఈ మిషనరీని పంపించారు అక్కడికి. ఆయన కొన్ని నెలలు అక్కడ ఉన్నాడు. ఆయనకి ఆ భాష రావట్లా.
ఆయన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, వాళ్ళకి అన్ని పనుల్లో సహాయం చేస్తున్నాడు, అన్నిటి విధంగా తోడుగా ఉన్నాడు. కానీ ఆయన స్వార్థ ప్రకటించడానికి ఆ భాష ఆయన నేర్చుకోవాలి ఇంకా. సరే, చాలా బాధపడుతున్నాడు ఆయన. కొన్ని రోజులకి ఆ మిషనరీ సంస్థ వారు అతన్ని వెనక్కి పిలిపించేశారు. మీరు చూసిన బ్రదర్ అని ఆయన పిలిపించేసి ఇంకొక మిషనరీని పంపించారు. ఇంకొక మిషనరీని పంపించినప్పుడు మరి ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. కొన్ని రోజుల్లోనే మరి ఆ భాష నేర్చుకొని ప్రభు యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఇంత ప్రేమ గలవాడు, ఇలా మాట్లాడతాడు అన్నప్పుడు అక్కడున్న ఆ తెగవారు మేము యేసుక్రీస్తుని చూసాము అన్నారు. అది మీరు ఎలా చూస్తారు? ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు ఆయన, మీరు యేసుక్రీస్తుని ఎలా చూస్తారో అది పాసిబుల్ కాదు అన్నప్పుడు, లేదు మేము యేసుక్రీస్తుని చూసాము. నీకు ముందు వచ్చినవాడు యేసుక్రీస్తే కదా. ఏమన్నారు? నీకు ముందు వచ్చినవాడు యేసుక్రీస్తే కదా. ఆయన తన భాష నేర్చుకోకుండానే అక్కడ యేసుక్రీస్తు ప్రేమని చూపించాడు, యేసుక్రీస్తు యొక్క రూపాన్ని ఆయన చూపించాడు, ఆయన లక్షణాలు ఆయన చూపించాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అలాంటి సాక్షి జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన అక్కడ భాష రాకపోయినా కానీ మేము యేసుక్రీస్తుని చూసాం అంటే ఆ లక్షణాలు ఆయనలో కనబడ్డాయి. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఈ యొక్క శ్రమ దినాల్లో మరింతగా మనం దేవుని యొక్క ఆత్మను మనం ఇంకా ఎదుగుదలకి మనం ఇంకా ముందుకు వెళ్దాం, మరింతగా మనం బలపడదాం. 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుడు అని దేవుని చెప్పిన మాటను నేర్చుకున్నాం. రెండవది, సిలువను గురించిన వార్త, నశించి వారికి వెళుతాము కానీ రక్షింపబడి మనకు దేవుని యొక్క శక్తి ఉన్నది. మూడవది, ఎవడైనా నన్ను వెంబడించిన గొర్రెల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుకోండి. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి చిన్న వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుతాం. దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి వాక్యం 3 తలంపులు దేవుడు మన ఎదుటికి తీసుకుని వచ్చారు. మొదటిగా, తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డల కొరకు కన్నీరు కార్చవలసిన దినాల్లో, ఏడవలసినటువంటి దినాల్లో మనం ఉన్నామని. సిలువను చూచినప్పుడు మనం దుఃఖపడతాం. అయితే మీ పిల్లల నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం అని ప్రభు చెప్పినటువంటి మాట. యెరూషలేము కుమార్తెలారా, భయంకరమైనటువంటి దినాల్లో మన బిడ్డలను ప్రభు కొరకు పెంచడానికి, కాపాడుకోవటానికి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు సిలువ అర్థం కానటువంటి లోకస్తులు విమర్శిస్తూ ఉన్నారు. తనకు తాను సహాయం చేసుకోలేని వ్యక్తి, ఆయన మమ్మల్ని రక్షింపగలడా అని లోకం ప్రశ్న వేస్తూ ఉన్నారు. నశించే వారికి అది వెరితనంగా ఉంది, అయితే రక్షింపడే మనకు దేవుని శక్తి అని. మూడవది, మనము ఆయనను సిలువనెత్తుకొని వెంబడింపవలసినటువంటి వారంగా, శిష్యత్వపు మెట్టు. ఎవడైనా నన్ను వెంబడింపబోని తను తాను ఉపేక్షించుకొని. మరి మొదటి తలంపు, ఏలి హోఫ్ని ఫీనెహాసులను దిద్దలేక వారు హతులవటం విన్నటువంటి వార్త తనకు షాక్ ఇచ్చింది. తాను చనిపోయాడని మొదటి సమూయేలులో చదువుతాం. అలాగే సమూయేలు కుమారులు, సమూయేలు వంటి మంచి ప్రవర్తన వారు కనుబరచలేకపోయారని, మరి శామ్యూల్ చాలా మంచి న్యాయాధిపతిగా, అలాగే దేవుని వాక్యాన్ని అందించినటువంటి మంచి దేవుడు వాడుకున్న సాధనంగా ఉన్నాడు. కానీ బిడ్డలు పెంచడంలో తాను ఎక్కడ ఫెయిల్ అయ్యాడో దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. దేవా, నా బిడ్డలను నీ కొరకు పెంచుతాను. నేను భూమి మీద సజీవురాలుగా ఉన్నంతకాలం నా బిడ్డలు మీ కొరకే జీవించినట్లు వారి కొరకు ప్రార్థిస్తాను, హెచ్చరిస్తానని తల్లిదండ్రులు తీర్మానం చేసుకోవటం మంచిది. పెద్దవారైనటువంటి వారు తమ బిడ్డలు వారిని ప్రభు కొరకు పెంచే నిమిత్తం తీర్మానం చేసుకోవటం మంచిది. రెండవదిగా, సిలువను విమర్శించేటటువంటి వారు అన్ని కాలాల్లో ఉంటారు. అయితే మనం సిలువ సువార్తను ప్రకటించేటటువంటి వారంగా, సాక్షులముగా, మరి మిషనరీని గురించి మనం విన్నాం. ఆయన తన ప్రవర్తన ద్వారా ఆదివాసీ ప్రజలకు గొప్ప ప్రేమను, సిలువ ప్రేమను
యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని కనుబరిచాడు. పౌలు భక్తుడు ఎలాగూ దేవుని కొరకు పరిచర్య చేశాడో మనకు జ్ఞాపకం చేయబడింది. మనం కూడా తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, యవనస్తుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ తండ్రి, మీరు వాడుకొని మాకు మీరు ఇచ్చినటువంటి మీ సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవ, విత్తబడినటువంటి వాక్యం కొరకు స్తోత్రాలు. ఎవరు ఎటువంటి తీర్మానం చేసుకోవాలో శిష్యత్వపు మెట్లు ఎదిగే నిమిత్తం మా తీర్మానం సిలువను వెంబడించట్లో, సిలువను ప్రకటించట్లో, దేవా, కుటుంబంగా సహా మేము మిమ్మల్ని సేవించట్లో, లోకం మమ్మల్ని విమర్శించినా, లోకం అర్థం చేసుకోలేకపోయినా మీ కొరకు జీవించట్లో, కొనసాగుట్లో కృప దయచేయమని, మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని, వ్యూ చేసినటువంటి మీ బిడ్డలందరినీ, ఎవరైతే లైవ్ చాట్లో ఏకీవించారో వారి కొరకు స్తోత్రాలు. ఏపీ నుండి, తెలంగాణ నుండి, అలాగే ఇతర స్థలాల నుండి, విదేశాల నుండి కూడా వీక్షించేటటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు స్తుతిస్తూ రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.